హాయ్ ఫ్రెండ్స్, ఎవరైనా దైవం శక్తులతోటి శాపగ్రస్తులై తన యొక్క గత జన్మని మర్చిపోయిన వారు ఎవరైనా చాలామంది దైవదూతలు గానీ, ఎవరైనా సప్తఋషులు గానీ, మహర్షులు గానీ, యోగులు గానీ, వారికి గతం ఉన్నదనిపిస్తే ఏడికి పోవాలంటే కొన్ని టెంపుల్స్ పేరు చెప్తాను. ఆ టెంపుల్స్‌లలోకి వెళ్తే కంపల్సరీ గత జన్మ గుర్తుకొస్తుంది. పునరిత జననం, పునరిత మరణం శ్రీ యాదగిరి నరసింహస్వామి టెంపుల్. యాదర్షి తపస్సు చేసి ఈ ఆంజనేయుడి ద్వారా ఇక్కడ నిలుస్తానని యాదర్శికి వరం ఇచ్చడం. అక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. అయితే రైల్వే స్టేషన్ దిగిన వెంటనే అక్కడి నుంచి మనం ట్రావెల్ బ్రిడ్జి మీదకి ఎక్కితే ఎవరికైనా చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి. పాములకి సంబంధించిన టెంపుల్ ఉంటాయి. ఇవన్నీ నాగదేవి మానసకు సంబంధించిన వంశవృక్షాలుంటాయి. అంటే వాళ్ళ యొక్క సర్పజాతికి సంబంధించిన స్నేక్స్ ఉంటాయి. అక్కడి నుంచి చిన్న చిన్న టెంపుల్స్‌ని మీరు కాలిక్యులేట్ చేసుకుంటా సరౌండింగ్స్ చూసుకుంటూ రండి. గుడి వెనక ఎవరైనా ఇల్లు ఉంటే, ఆ ఇంటికి గత జన్మలో ఎళ్ళానా? వాళ్ళతోటి ముచ్చట పెట్టానా? లేకపోతే వాళ్ళతోటి తిండి సమస్యలతోటి ఏదైనా చర్చ చేశానా? అనే దాని గురించి ఆలోచించండి. ఇది యాదగిరిగుట్టలో చేయాల్సిన మెయిన్ రీజన్స్. ఆ యాదగిరిగుట్టలో ప్రతి ఒక్క గుడిలో ఉన్న టెంపుల్స్‌ని హనుమాన్ టెంపుల్‌ని ఇంకా అన్నీ బ్యాక్‌గ్రౌండు, ఫ్రంట్ వాడు అండ్ ఆల్ రౌండ్ తిరగాలి. అయితే ఒక్కరు సింగిల్‌గా వెళ్ళొద్దు. నలుగురైనా, ముగ్గురైనా తోడుండి ఈ యాదగిరి గుట్టకెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళ గతం ఎలిగినంక వాళ్ళ యొక్క కాన్షియన్ లెవెల్ అనేది మర్చిపోతారు. కొంతమంది గతాలు ఎలిగాక వాళ్ళకున్నట్టి ప్రెజెంట్ లైఫ్‌ని మర్చిపోయి వాళ్ళ ఆ అసలైన జన్మకు సంబంధించిన గతం ఎలిగాక వాళ్ళలో ఉన్న స్పృహ కోల్పోతారు. సో, యాదగిరిగుట్టలో అంత ప్రత్యేకత ఉంది. యాదగిరిగుట్టలో ఆదిశేషుడి దర్శనం గూడా జరుగుతది. అంటే నరసింహస్వామి యొక్క సర్పాల జాతికి చెందినోళ్ళు అన్నీ అక్కడ మారు రూపంలో తిరుగుతుంటాయి. ఇది గత జన్మకు సంబంధించిన వారు ఎవరైనా ఉంటే ఈ యాదగిరిగుట్టకెళ్ళాలి. నెక్స్ట్ వచ్చి చూసుకుంటే మథుర. మథుర అనేది శ్రీకృష్ణ జన్మభూమి. శ్రీకృష్ణుడితోటి ఒప్పందం చేసుకున్నట్టు శ్రీకృష్ణుడితోటి తిరిగినట్టు గాని, ఆహ్, గ ద్వారప ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి యొక్క తన యొక్క తేజస్సుని చూసినట్టు గాని అనిపించిన శ్రీకృష్ణ జన్మభూమిను బృందావన్ గార్డెన్ ఇవన్నీ తిరగాల్సి ఉంటుంది. గోలోక్ తిరగాల్సి ఉంటుంది. ఇలా తిరిగితే సగం గత జన్మ ద్వాపర యుగంలో మీ గతం ఉంటే అక్కడ బయటపడతది. నెక్స్ట్ ఏంటిదంటే త్రేతాయుగం. ఇది ఎక్కడ అంటే కొంతమంది భద్రాచలం వెళ్తే గూడా వారి గత జన్మ గుర్తుకొస్తుంది కొత్తగూడెంలో. ఈ సింగరేణిలో కొంతమంది పనిచేస్తున్నారే వాళ్ళకి గూడా కొన్ని గత జన్మలుంటాయి. ఎందుకంటే కొత్తగూడెం దగ్గరనే వాళ్ళు వర్క్ చేస్తారు గాబట్టి, వాళ్ళకు భూదేవికి పుత్రులుగా కొందరుంటారు గాబట్టి, వారికి గూడా కొంతమంది గత జన్మకు సంబంధించిన కాన్సెప్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకుంటుందంటే గత జన్మ అనేది వారికి జేయాల్సిన కొన్ని కార్యాలు గానీ, వాళ్ళ యొక్క ఆయుధాలు గానీ, ఆయుధము సంబంధించిన అస్త్రాలు మర్చిపోయినా గానీ, వారి కమండలం గానీ, రుద్రాక్షమాల గావచ్చు గానీ, జపమాల గానీ, వాళ్ళు గతం మర్చిపోయినా మళ్ళీ ఈడికచ్చి కొన్ని నిధులు, నిక్షిప్తాలు దాచి వెళ్ళిపోయే సందర్భాలు గానీ, వారికి గతాలెలుగుతాయి. నెక్స్ట్ వచ్చి చూసుకుంటే కాశీ. కాశీలో కూడా మీకు గత జన్మ ఉంటే వెళ్ళగలుగుతారు. కాశీలో కొంతమందికి అఘోరాలు వారి ఫేస్ రీడింగ్ చూసి ఇతను గత జన్మ పొందిన వాడే మళ్ళీ పుట్టి మళ్ళొచ్చాడని తెలుసుకుంటారు. ఇంకోటి పుర్రల మాల ఉంటుంది. పుర్రల మాలతోటి గూడా కాళికాదేవి టెంపుల్స్ ఏవైతే మొత్తం కలకత్తా వరకు ఉజ్జయినిలో ఇంకా కామాఖ్య టెంపుల్ ఇవన్నీ తిరిగిన కపాల మాలలో ధరించిన కాళికాదేవి యొక్క మెడ ఆధారం చూసుకుంటే అసురులు, దైత్యులు, దానవులు, రాక్షసులు గూడా వారి గత జన్మలు గూడా బయటకెళ్తాయి. ఇది కాళికామాత టెంపుల్స్‌కి ఎక్కువగా తిరిగిన పూజారులు గాని, అఘోరులు గాని, నిష్ఠార్థులు గాని ఇంకోటేంటిదంటే, ఇంకోటి ఈ మొత్తం వారు పుట్టిన డిస్ట్రిక్ట్ బట్టి, ఆ డిస్ట్రిక్ట్‌లో ఉన్నటి ఫేమస్ టెంపుల్స్ తిరిగిన వారి యొక్క ఫ్లాష్‌బ్యాక్ రహస్యాలు బయటపడతాయి. కొండగట్టులో ఉన్నటి మునుల గుహలో వెళ్ళిన వారి గతాలు గుర్తుకొస్తాయి. మునుల గుహలో ఎవరైనా చూసినా గానీ, వారికి గతంలో ఇక్కడికచ్చినట్టు అనిపిస్తే, వారి గతం ఫ్లాష్ అవుతది. ఇంకా చాలా వరకు టెంపుల్స్ ఉంటాయి. ఆంధ్రాలో ఉన్న దుర్గాదేవి టెంపుల్, విజయవాడలో ఉన్న కనకదుర్గ టెంపుల్‌కి పోయినా గానీ, కొంతమంది చక్రవర్తుల గతాలు గుర్తుకొస్తాయి. రాజీకులు, మహర్షులు, యోగులు, తాంత్రికులు, భైరవులు, కపాలికులు, చండీయామం చేసే బేతాళ వంశస్థులు, కాలభైరవుడి వంశస్థులు,
వీరి గతాలనేవి ఎలుగుతాయి ఫ్రెండ్స్. రీఇన్కర్నేషన్ గురించి రీసెర్చ్ చేసే వారికి కూడా అప్పుడప్పుడు వారికి ఈ కథ ఎందుకు పడిందని వాళ్ళ గతాన్ని వాళ్ళు వెతుక్కుంటూ పోతారు. సో ఫ్యూచర్లో గతాన్ని తెలుసుకొనే ఫ్యూచర్ని డిసైడ్ అవుతుంది. గత జన్మలు చాలామందికి ఉన్నాయి. చాలామందికి ఇక్కడ ద్వాపర యుగంలో చనిపోయినట్టు ఇప్పుడు అభిమన్యుడు కలియుగంలో పుట్టాడనుకో, మళ్ళీ ఆ అభిమన్యుడు తన గతాన్ని వెతుక్కుంటూ మళ్ళీ కురుక్షేత్ అనే హర్యానా ప్రాంతాన్ని ఏరుకుంటాడు. తర్వాత ఈ రైల్వే స్టేషన్ లైన్ వైజ్గా ఏదైనా టెంపుల్కి సంబంధించినవి భారతదేశంలో ఉన్న వారి గత జన్మలు వెలుగుతాయి ఫ్రెండ్స్. సో ఏమేమి టెంపుల్ చెప్పాను? తెలంగాణలోని యాదగిరిగుట్ట కానీ, లేకపోతే మంగళగిరి నరసింహస్వామి టెంపుల్ కానీ, తిరుపతి వెంకన్న స్వామి టెంపుల్ పోయినా గుర్తుకొస్తుంది, కాశీకి వెళ్ళిన గుర్తుకొస్తుంది, మథుర శ్రీకృష్ణుడి జన్మభూమి వెళ్ళిన గతం గుర్తుకొస్తుంది, ఇంకా వారు పుట్టిన జిల్లాలో ఉన్న ఫేమస్ టెంపుల్ దగ్గర వెళ్ళిన గుర్తుకొస్తుంది. ఏదైనా నాగవంశీకులైనా కానీ నాగవంశానికి చెందిన వాళ్ళైనా వారికి దగ్గరలో ఉన్న నాగదేవత టెంపుల్ వెళ్ళిన గతం గుర్తుకొస్తుంది. మేడారం సైడ్ కూడా కోయ జాతిలో పుట్టి చనిపోయి మళ్ళీ ఆ కోయ జాతి వీణ రీసెర్చ్ చేసి వారి గత జన్మ గుర్తు చేసుకుంటారు. ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్ గత జన్మల గురించి ఈ వీడియో అందరికీ చేరవేస్తున్నాను. సో తొందరగా అందరూ ఏం చేయాలంటే, నాకు గతం ఉన్నట్టు అనిపిస్తే సిగ్నల్స్ మీలో కలిగితే తొందరగా డబ్బు 10,000 వేస్ట్ అయినా పర్వాలేదు కానీ మీ ఫ్లాష్ బ్యాక్స్ అనేది బయటపడతాయి. ఇది గతాన్ని చెప్పే గురువు ఎవరంటే గ్రహాలకు అధిపతి రాహుకేతువులు, కుజుడు, మంగళుడు, బుధుడు, సోమ, ఆదిత్యుడు, సూర్యదేవుడు కూడా గతాన్ని తెలియగలుగుతాడు. నవగ్రహాలు ఉన్న ప్రతి ఒక్కరు మెయిన్గా రాహుకేతువులే గతాన్ని గుర్తు చేయగలుగుతారు. వీళ్ళే అధిపతులు. సో ఇది ఫ్రెండ్స్ గత జన్మకు సంబంధించిన డాటాని మీకు ఈరోజు చెప్పడం జరిగింది. ద్వాపర యుగం కథ గుర్తుకొచ్చిన, త్రేతాయుగం, సత్యయుగం సంబంధించిన మహర్షులు గతం మర్చిపోయిన, అప్సరస శాపం వల్ల అంటే దేవ ఊర్వశులుగా రంభ, తిలోత్తమ వీళ్ళ వల్ల శాపగ్రస్తులైన వాళ్ళ గతం గుర్తుకొస్తుంది. లేకపోయినా ఒక రాయిలా పడిపోయి కానీ, లేకపోతే ఒక చెట్టులా అయిపోవడం కానీ, ఒక పనివాడిలాగా అసురుడిగా బతకడం కానీ, ఏదో జీవచరాలలో కట్టడి చేసి ఎవరో అయినా కట్లు విప్పడానికి వ్యక్తి వస్తే కానీ కట్లు విప్పడంగా ఇవన్నీ జరుగుతాయి. సో గత జన్మలు ఉన్నాయి ఫ్రెండ్స్. గత జన్మ ఉన్నాయని ప్రూవ్ చేయడానికి మీ యొక్క నాడీ వ్యవస్థ, నాడీ మండలిక వ్యవస్థలో భాగం నుంచి పాదం వరకు మీ పూర్వీకుల వంశస్థులకు సంబంధించిన బ్లడ్ సర్క్యులేషన్ DNA మీలో ఉంటుంది. కాబట్టి గత జన్మ మీలో ఉంటుంది ఫ్రెండ్స్. గత జన్మ వెలగడం అంటే పునరిత జననం, పునరిత మరణం. యాదగిరిగుట్టలో సగం మంది గతాలు ఉన్నాయి. ఇంకా మంగళగిరి, తిరుపతి ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. టెంపుల్ విషయాలకు వెళ్తే కానీ కొంతమంది ఎంజాయ్ చేసే ప్లేస్లకు వెళ్ళినా కూడా గత జన్మలు గుర్తుకొస్తాయి. ఎంజాయ్ ప్లేసెస్ అంటే పెద్ద పెద్ద టూరిస్ట్ హిస్టారికల్ ప్లేస్లో గోల్కొండకు పోయినా కానీ గతాలు గుర్తుకొస్తాయి. హైదరాబాద్లో గోల్కొండ పోయిన వాళ్ళకు కూడా వాళ్ళ గతాలు బయటకు వెళ్తాయి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ నాకు తెలిసిన విశేషాలు మీతో పంచుకున్నాను. బాయ్ ఫ్రెండ్స్.